నమస్తే ఎస్ న్యూస్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరులో కొణిజేటి రోసయ్య విగ్రహ ఏర్పాటుకు చర్యలు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వెల్లడి. కేంద్రం నుండి రాష్ట్రానికి మరిన్ని నిధులు. బీజేపీ అధ్యక్షులు వీర్రాజు స్పష్టీకరణ. డ్రగ్స్ సేవిస్తున్న 3 యువకులను అరెస్ట్ చేసిన నగరంపాలెం పోలీసులు. సొమ్మొకరిది సోకు మరొకరిది అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆరోపించారు. కేంద్ర పథకాలకు జగన్ పేరు పెట్టడం న్యాయమేనా అని ప్రశ్నించారు. గతంలో కేంద్ర పథకాలకు ఇలాగే స్టిక్కర్ వేసుకున్న టీడీపీ ఏ గతి పట్టిందో వైసీపీ కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. భారతీయ రాజ్యాంగ దినోత్సవ అభియాన్ కార్యక్రమం గుంటూరులో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు నగరంలో భారీ ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, రావెల కిషోర్ బాబు, దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా అంబేద్కర్ పంచతీర్థాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని చెప్పారు. భారత రాజ్యాంగం విశిష్టతను వివరిస్తూ ప్రధానమంత్రి మోడీ గొప్ప నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఔన్నత్యాన్ని ప్రజలకు వివరించేలా పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం స్థానిక ఇండియన్ టొబాకో అసోసియేషన్ హాల్లో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో 72వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్, కేంద్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వల్లూరు జయప్రకాష్ నారాయణ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెల కిషోర్ బాబు పాల్గొన్నారు. సందర్భంగా సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలు విషయంలో సీఎం జగన్పై పలు విమర్శలు చేశారు. జగన్ డబుల్, ట్రిపుల్ స్టిక్కర్ ముఖ్యమంత్రిగా తయారయ్యారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 36 పథకాలకు జగన్ పేరు పెట్టడం దుర్మార్గమని దుయ్యబట్టారు. సమావేశంలో టొబాకో బోర్డు చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు, దారా సాంబయ్య, దారా అంబేద్కర్, పాటిబండ్ల రామకృష్ణ, శనక్కాయల అరుణ తదితరులు పాల్గొన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవ్వడం, అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని రచించి 72 సంవత్సరాలు అయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అంబేద్కర్ యొక్క పంచతీర్థాలు లండన్ నుంచి మొదలుపెట్టి వారు చదువుకున్న స్థానం దగ్గర నుంచి, వారు పుట్టిన ప్లేస్ దగ్గర నుంచి, వారు రాజ్యాంగం రచించిన ప్లేస్ దగ్గర నుంచి, వారు సమాధైనటువంటి క్షేత్రం మధ్యప్రదేశ్లో పుట్టిన ప్లేస్ దగ్గర నుంచి పంచతీర్థాలని అభివృద్ధి చేయడం మోడీ గారు 15వ సంవత్సరంలో తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ నిర్ణయం ఆధారంగా భారతీయ జనతా పార్టీ, భారతీయ దళిత మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారికి నివాళులు అర్పించాలని 26వ తేదీ నుంచి రేపటి వరకు ఈ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ఆయన రచించినటువంటి రాజ్యాంగం దేశ ప్రజల్ని, భారతదేశంలో ప్రజాస్వామ్యంలో, ఈ దేశంలో అనేకమైన సందర్భాల్లో మన దేశ ప్రజలు ప్రజాస్వామ్యం మీద పూర్తి విశ్వాసాన్ని కనబరిచారు. అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం మీద భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు 77 తర్వాత ఇందిరాగాంధీ కొడుకును ఓడించడం కానీ, అలానే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సామాన్య ప్రజానికం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ఆధారంగా సామాన్యుడికి దేశంలో ఓటు ఇచ్చినప్పటికీ అప్పటి వరకు సామాన్యుడికి ఓటు లేదు రాజ్యాంగంలో. భారతదేశంలో ఆయన రాజ్యాంగ ప్రతి ఆధారంగా దేశ ప్రజలకి ఓటు హక్కును కల్పించిన తర్వాత దేశంలో పెను మార్పులు అనేకమైన సందర్భాల్లో భారత రాజ్యాంగం యొక్క ప్రజాస్వామ్యం ఆధారంగా ప్రజాస్వామ్యం వివిధ సందర్భాల్లో చదువుకున్న సంఖ్య అయినప్పటికీ కూడా పరిణితితో నిర్ణయాలు భారతదేశంలో జరిగినాయి. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ద్వారా
భారతదేశంలో 70 ప్రాంతాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరొక్కసారి తలుచుకుంటూ భారతదేశం స్వాతంత్రం తర్వాత గొప్ప ప్రజాస్వామ్య దేశంగా మరి ఈ రోజు వరకు కూడా ప్రపంచంలో మనుగడ సాగిస్తుంది అని అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాణంలో ఉన్నటువంటి గొప్పతనం. ఈ దేశంలో సామాన్యుడికి కానీ లేకపోతే ప్రధానమంత్రి దాకా, సామాన్యుడి దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా కూడా ఒకటే చట్టాన్ని మరి తయారు చేసి అందరికీ ఒకటే చట్టం అనేటువంటిది తయారు చేసి మరి చేసినటువంటి అటువంటి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మరి 12 రోజుల పాటు నవంబర్ 26 నుంచి డిసెంబర్ 6వ తారీఖు వరకు కూడా మరి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరఫున ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, వారు చేసినటువంటి కార్యక్రమాలని, వారి రాజ్యాంగ నిర్మాణం యొక్క ప్రాధాన్యతని మరి గుర్తు చేసుకునే సందర్భంగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు చేపట్టింది. 5 సెంటర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా 2 కేంద్రాల్లో మేము చేయడం జరిగింది. ఒకటి విశాఖపట్నం, ఇప్పుడు గుంటూరు. దీనికి మా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున 450 మండలాల్లో ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవం జరుపుతున్నాం. దీంట్లో ముఖ్య అతిథులుగా ఈరోజు మన కన్నా లక్ష్మణ్ గారు, అదేవిధంగా మా మాజీ మంత్రులు రాహుల్ కిషోర్ బాబు గారు, ఆ టెప్కో చైర్మన్ అయిన హరిబాబు గారు, మరి పెద్దలు అనేక మంది పెద్దలు ఎస్సీ కమిటీకి చెందిన వాళ్ళు వచ్చారు. మరి ఈ సందర్భంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తున్నాం, మీరు దళితుల ద్రోహిగా ముద్ర పడద్దు. మీరు నివాసం ఉంటున్న ప్రాంతంలో దళితులు హత్యలు అవుతున్నారు, మానభంగాలకు గురి అవుతున్నారు, ఆస్తులు అన్ని పీక్కొని ఈరోజు ఆర్థికంగా కానీ ఉద్యోగ పరంగా కానీ దళితులకి దగా చేసిన ఈ ముఖ్యమంత్రికి రాబో రోజుల్లో ఓటు రూపంగా సరైన సమాధానం చెప్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. దళిత ద్రోహిగా ముద్రపడిన జగన్మోహన్ రెడ్డి గారు రాబో రోజుల్లో మారతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. గుంటూరు నగరంలో మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొండజేటి రోసయ్య విగ్రహ ఏర్పాటుకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేస్తుందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నగర మేయర్ కావటే శివనాగ మనోహర్ నాయుడు స్పష్టం చేశారు. ఈ నెల 13వ తేదీన జరిగే కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కొండజేటి రోసయ్య జిల్లావాసి కావడం మనందరికీ గర్వకారణమని వ్యాఖ్యానించారు. విలువలతో కూడిన రాజకీయాలే రోసయ్యను ఉన్నత స్థానంలో నిలిపిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మాజీ గవర్నర్ కొండజేటి రోసయ్య అకాల మృతికి చింతిస్తూ గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ హాల్లో సంతాప సభ నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అధ్యక్షతన జరిగింది. సందర్భంగా రోసయ్య చిత్రపటానికి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళిగిరి, మరో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, నగర కమిషనర్ చల్లా అనురాధ, డిప్యూటీ మేయర్ వనమా బాల వజ్రబాబు పూలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం రోసయ్య ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాల పాటు అందరూ మౌనం పాటించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ కొణిజేటి రోసయ్య జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన విద్యార్థి నాయకునిగా నుంచి రాజకీయ ప్రస్థానం కొనసాగిన తీరును వివరించారు. అవినీతి మరక అంటని రోసయ్య రాజకీయ జీవితం నేటితరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా 15 సార్లు బడ్జెట్ పెట్టిన ఘనత రోసయ్యకే సొంతమని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రాజకీయ చతురతతో కూడిన ఆయన వ్యంగ్య చలోక్తులు అందరినీ విశేషంగా ఆకట్టుకునేవని చెప్పారు. ఆయన చేపట్టిన పదవులకు వన్నె తెచ్చారని కితాబిచ్చారు. సమావేశంలో వైసీపీ, టీడీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. చాలా బాధాకరం. మరి ఈరోజు కొండజేటి రోసయ్య గారు మన మధ్యన లేకపోవడం, మరి అనుకోకుండా మరి ఈరోజు మార్నింగ్ ఆయన పరమోదించడం. మరి కొండజేటి రోసయ్య గారు అంటే మరి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వ్యక్తి అంటూ ఉంటారు. మరి ఆయన చమత్కార బాణాలు కానీ అసెంబ్లీలో చేసే వాగ్దాటి కానీ మనందరికీ కూడా సుపరిచితమే. మరి 1933లో వేమూరులో జన్మించి గుంటూరు జిల్లాలో, మరి అలాగే హిందూ కాలేజీలో విద్యాభ్యాసం చేసి మరి అక్కడి నుండి ఒక స్టూడెంట్ నాయకుడిగా, లీడర్గా మరి అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ఎన్జీ రంగా గారి సారథ్యంలో స్వతంత్ర పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా 1968లో ఎమ్మెల్సీగా స్వతంత్ర పార్టీ తరఫున ఆయన రావడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మరి కాంగ్రెస్లోకి రావడం, చెన్నారెడ్డి గారి హయాంలో, మరి అలాగే అంజయ్ గారితో
మరి ఎన్నో మినిస్ట్రీలు ఆయన చేయడం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆయన కలిసి ఒక 10 శాఖలకు ఆయన పనిచేసి ఉంటారు. మరి అన్నింటిలో కూడా మరి గుర్తుపెట్టుకునే శాఖ ఏంటంటే మా అందరం కూడా ఖచ్చితంగా కూడా చెప్పచ్చు. మరి ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రిగా ఈ దేశంలోనే మరి ఎవరు కూడా చేయలేనటువంటి 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. శ్రీ కొణిజెట్టి రోసే గారి సంతాన సభకి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు గారు, వేదిక పైన ఆశీలైనటువంటి పెద్దలు లక్ష్మణరావు గారు, గిరిజన్ గారు, కమిషన్ అనురాధ గారు, డైమండ్ బాబు గారు, కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి కార్పొరేటర్లు, ఇతర పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారం. నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా చెప్పారు. రోసే గారి జీవితానికి సంబంధించి ఆయన విలువలతో ఏ విధమైనటువంటి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారో, ప్రారంభించిన తర్వాత చివరి వరకు కూడా ఏ విధంగా కొనసాగించారన్న అంశాల గురించి విపులీకరంగా చెప్పినటువంటి పరిస్థితి. నిజంగా గుంటూరు జిల్లా వాసులుగా మనం అందరం కూడా గర్వంగా చెప్పుకునే నాయకుడు కొణిజెట్టి రోసే గారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తే ఏ విధమైనటువంటి ఎంతవరకు ఏ స్థాయి వరకు వెళ్ళొచ్చు అనేది రోసే గారిని చూస్తే మనందరం కూడా అవగతమవుతాం. వ్యక్తి మన పుట్టి పెరిగినటువంటి ప్రాంతం, తను జన్మించినటువంటి జిల్లా, తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి జిల్లా, తను ఎప్పుడూ గుంటూరు నగరానికి, అదే గుంటూరు జిల్లాకి ప్రతి ఒక్కరికి కూడా వేదిక ఉన్నటువంటి పెద్దలకు కావచ్చు, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి పెద్దలకు కావచ్చు, అదే గుంటూరు నగరం అందరికీ కూడా సుపరిస్థితులు, అందరినీ కూడా పేరు పేరున పలకరించేటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ఆయన చనిపోగానే ఈరోజు సంతాపం అత్యవసరంగా ఏర్పాటు చేసి మనం నివాళులు అర్పించాలని చెప్పేసి కూడా ఈరోజు నేను, మా కమిషనర్ గారు, అదే శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరూ కూడా, మా కార్పొరేటర్ అందరూ కూడా ఉదయం అనుకోవడం, సాయంత్రం 5 గంటలకి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మరి వారి గురించి మాట్లాడుకునేటువంటి అవకాశాన్ని కల్పించుకొని మనం అందరూ కూడా మాట్లాడుకున్నందుకు, అదే ఏదైతే పెద్దలు అప్రెడ్డి గారు చెప్పారో అలాంటి మహనీయుడు, అలాంటి గొప్ప వ్యక్తి ఈ జిల్లాలో ఉండటం, ఈ గుంటూరులో చదువుకోవటం, మరి గుంటూరు కీర్తి ప్రతిష్టలు మరి దేశవ్యాప్తంగా అందరి కీర్తి. ఎందుకంటే రోసే గారు ఎక్కడ పుట్టారు అనేటువంటి వస్తే గుంటూరు జిల్లా, గుంటూరు అని చెప్పి చెప్తారు కాబట్టి తప్పకుండా ఏదైతే అప్రెడ్డి గారు చెప్పారో వారి విగ్రహానికి సంబంధించి గుంటూరు నగరంలో, ఎందుకంటే రేపు 13వ తారీఖు కౌన్సిల్ సమావేశం ఉంది, తప్పకుండా ఈరోజు ఎందుకంటే ఈ వేదిక మీదకే పెద్దలందరూ కూడా ఇప్పుడు చెప్పారు కాబట్టి తప్పకుండా వారి యొక్క విగ్రహానికి సంబంధించి రేపు 13వ తారీఖు జరిగిన కౌన్సిల్ సమావేశంలో వారి విగ్రహానికి తప్పకుండా కౌన్సిల్ సమావేశంలో తీర్మానం పెట్టి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక చిరస్మరణీయంగా చెప్పుకునేటువంటి ప్రముఖ వ్యక్తుల్లో కొణిజెట్టి రోసే గారు. అటువంటి కొణిజెట్టి రోసే గారి గురించి వాస్తవంగా అటువంటి వ్యక్తులు వయసు రీత్యా పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా వారు బ్రతికుండటం వల్ల ఒక ఇంటి పెద్దలాగా, అంటే ఈ రాష్ట్రానికి ఒక పెద్ద, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఎలానో ఇవాళ కొణిజెట్టి రోసే గారు. ఆయన వయసు రీత్యా కాలం చేయటం అంటే కాలం మన చేతుల్లో ఉండదు కాబట్టి కాలానికి అనుగుణంగా వయసు రీత్యా ఈరోజు ఆయన మరణించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. అయినప్పటికీ కూడా అటువంటి మహనీయుల గురించి అధికారుల ఆలోచనలు రెండింటినీ మేళవింపు చేస్తున్నటువంటి వ్యక్తి కొణిజెట్టి రోసే గారు. ఎందుకంటే ఆయన 35 సంవత్సరాల రాజకీయంలో 35 సంవత్సరాల వయసులో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఆయనకు వయసు రీత్యా పక్కకి వెళ్ళిపోయేంత వరకు కూడా పదవి ఆయన జేబులో ఉంది. ఎటువంటి పదవులు అంటే రాజశేఖర రెడ్డి గారు 2009 ఎన్నికల్లో నేను పోటీ చేయించాలని చెప్తే, అన్న మీరు పోటీ చేయకపోయినా పర్లేదు, మిమ్మల్ని ఎమ్మెల్సీగా తీసుకొని మిమ్మల్ని గౌరవించుకోవడం మా సాంప్రదాయం అని చెప్పి ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా కూడా 2009లో వచ్చారు. అంటే ఆయన పట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వారు
దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి అపారమైనటువంటి ఒక నమ్మకం, విశ్వాసం. మన జిల్లాకు చెందటం, వేమూరు ప్రాంతానికి చెందటం మనందరికీ గర్వకారణం. ఆయన రాజకీయ జీవితం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాదు, హిందూ కాలేజీలో ప్రారంభం. 1957-58 ఆ దశకంలో హిందూ కాలేజీలో ఆయన బీకామ్ చదువుకున్నారు. ఆ టైంలోనే స్టూడెంట్ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ఎలక్షన్స్లో ఆయన హిందూ కాలేజీ సెక్రటరీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్, ఎన్ఎస్యూ అన్నింటిలో కూడా ఆయన చేరారు. శాసన మండలి సభ్యుడు కాకముందే నాకు వారి పరిచయం. హిందూ కాలేజీలో చాలాసార్లు వచ్చారు. 2007లో నేను శాసన మండలి సభ్యుడిని అయ్యాక బహుశా 60-70 సార్లు ఆయన కలిసి ఉంటాను. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కలిసి. అంటే ఒక వ్యక్తి ఒక గ్రామ స్థాయి నుంచి, వేమూరు పక్కన చిన్న గ్రామం, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఆయన 16 బడ్జెట్లు సమర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి, గవర్నర్గా చేశారు. చాలా గొప్ప వ్యక్తిత్వం అయింది. ఏమిటి ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సి? నేను 3 విషయాలు చెప్తాను. మనందరం కూడా ప్రజా జీవితంలో ఉన్నాం కదా. ఒకటి, రాజకీయ విలువలు. రాజకీయ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కొన్ని విలువలు ఉంటాయి. ఇప్పుడు ఈ కాలంలో ఉన్నాయో లేవో మనందరికీ తెలిసినటువంటి విషయం. 55 సంవత్సరాల కొణిజేటి రోసయ్య గారు రాజకీయాలు ఉంటే మీరు ఎవరైనా చెప్పండి, ఆయన మీద అవినీతి ఆరోపణ అనేది ఒకటి కూడా మనందరినీ కూడా వదిలి వెళ్ళిపోయారు, కానీ వారు ఎప్పటికీ కూడా సజీవంగానే ఉంటారు అందరి హృదయాలు. ఎందుకంటే వారు విలువలతో కూడిన రాజకీయం కానివ్వండి, వారి పరిజ్ఞానం కానివ్వండి, ముఖ్యంగా మనకి రోసయ్య గారు అనగానే ఆర్థిక శాఖ మంత్రిగానే ఎక్కువగా అందరికీ కూడా గుర్తుకొస్తారు. ఎందుకంటే ఇన్ని బడ్జెట్లు ప్రవేశపెట్టి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఎప్పుడైనా సరే సమర్థవంతంగా గట్టెక్కించిన ఘనకీర్తి అనేది శ్రీ కొణిజేటి రోసయ్య గారు. వారు ఎంతో మంది ముఖ్యమంత్రుల దగ్గర ఎన్ని పాలకవర్గాలు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఒక కాంట్రవర్సీ కూడా లేకుండా, నాన్ కాంట్రవర్సీగా ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా కాంట్రవర్సీ అనేది మనకి రోసయ్య గారి ఎక్కడ కూడా చాలా. అంటే నేను ప్రకాశం జిల్లాలో చేసినప్పుడు కూడా వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. చాలా మీటింగ్స్లో కానీ వేటిల్లో అయినా సరే ఆఫీసర్స్తో కూడా మరి విధానం అనేది చాలా జెంటిల్గా ఉండేది. చేయగలిగినవి తప్పనిసరిగా ఇమీడియట్గా చేయలేని విషయాలు అది చెప్పడం, డైరెక్ట్గా చెప్పమని చాలా అంటే సూటిగా మరి వైఖరి అనేది ఉండేది. ఏది కూడా నాంచులు ధోరణి కానీ ఎక్కడ కూడా లేదు. గంజాయి, డ్రగ్స్ సేవిస్తున్న 3 యువకులను నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 50 గంజాయి పొట్లాలతో పాటు నాలుకపై వేసుకుంటే మత్తును కలిగించే డ్రగ్ పేపర్ మొక్కలు, 2200 నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేస్తున్నామని వెస్ట్ డీఎస్పీ సుప్రజ తెలిపారు. నిందితులు ఇంజనీరింగ్ విద్యార్థులు కావడం విశేషమని డీఎస్పీ వ్యాఖ్యానించారు. బ్రాడీపేటలోని లాడ్జిలో గంజాయి తాగుతూ హల్చల్ చేస్తున్నారనే సమాచారంతో నగరంపాలెం సిఐ హైమారావు పోలీస్ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. లాడ్జిలోని ఒక గదిలో గంజాయి, డ్రగ్స్ సేవిస్తూ ఉన్న 3 యువకులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ అంబర్పేటకు చెందిన రామకృష్ణ హరీష్, తిలక్ నగర్కు చెందిన సింధల్ రాజు, గుంటూరు జిల్లా ముప్పాళ్లకు చెందిన కిషోర్ రెడ్డి అని తేలింది. వీరు 3 హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుతున్నారు. గుంటూరుకు వచ్చిన వీరు లాడ్జిలో గంజాయితో పాటు డ్రగ్స్ సేవిస్తున్నట్లు విచారణలో తేలిందని వెస్ట్ డీఎస్పీ సుప్రజ తెలిపారు. ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను స్వాధీనం చేసిన గంజాయి పొట్లాలను హాజరుపరిచారు. హైదరాబాద్కు చెందిన రేవంత్ నిందితులకు మత్తు పదార్థాలు అమ్మినట్లు తెలిపారని ఆమె చెప్పారు. ఆ దిశగా దర్యాప్తు చేసి త్వరలోనే అతన్ని కూడా అరెస్ట్ చేస్తామని వివరించారు. సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ ఉన్నారు. సో వాళ్ళందరూ హాస్టల్లోనే ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే థర్స్డే ఈవినింగ్ బయలుదేరేసి ట్రైన్ మీదుగా పట్టుకొని మనకి హైదరాబాద్ నుండి ఇక్కడికి రావడం జరిగింది, గుంటూరుకి. ఈ 4 స్టిప్స్ తెచ్చుకుంటారు. హైదరాబాద్ నుండే వాళ్ళు తీసుకొని వస్తారు ఈ డ్రగ్, LSD డ్రగ్ తీసుకొచ్చుకొని అందులో ఒక స్ట్రిప్ వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. ఇందులో ఒక స్టెప్ వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. చేసిన తర్వాత మిగతా పెట్టుకుంటారు మళ్ళీ తర్వాత అనేది.
వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడికి వచ్చి దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని బాపట్ల బీచ్ వెళ్ళేసి తర్వాత వెళ్ళిపోవాలన్న ప్లాన్ లాగా వస్తారు వాళ్ళు. సో మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే మన వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్తే ఈ హర్షిత్ అనే అతని దగ్గర మనకి ఇద్దరు కలిసే వెళ్ళి హైదరాబాద్లో రేవంత్ అనే ఒక వ్యక్తి దగ్గర తీసుకొచ్చుకుంటారు. ఈ స్టిప్స్ తీసుకొచ్చుకున్న తర్వాత ఇక్కడ మనకి వాళ్ళ పొజిషన్లో ఈ 3 స్టిప్స్, 3 మొబైల్ ఫోన్స్ అండ్ ఒక్కొక్కరి దగ్గర ఒక 50 grams ఆఫ్ గాంజా దొరుకుతుంది. దాని మీద మనము కేసు పెట్టడం జరిగింది. అండ్ 8,200 రూపీస్ కూడా వాళ్ళ దగ్గర నుండి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పొస్తారంటే బాయ్స్ హాస్టల్లో ఉంటారు కాబట్టి ఇంట్లో పేరెంట్స్ మానిటరింగ్ కూడా కొంచెం తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా మోర్ ఓవర్ వాళ్ళు 3 days కనపడకుండా రావడానికి ఏం చెప్తారంటే దుర్గమ్మ టెంపుల్కి వెళ్తున్నాం, బాపట్ల వెళ్తున్నాం అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇలా చేస్తారు. అక్కడ నుండి తెచ్చుకుంటారు ఆ టిప్స్ కూడా. సో పిల్లలందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే కొద్దిగా మానిటర్ చేసుకుంటూ ఉండాలి వీళ్ళని. మెయిన్ హాస్టల్స్ కూడా మనం కూడా ఇక్కడ హాస్టల్స్ అన్నిటి కూడా ఒకసారి మీటింగ్ పెట్టి చెప్పాలనుకుంటున్నాము. సో వీళ్ళు ఇలా మత్తు పదార్థాలకి టేస్ట్ చేస్తాం ఒక్కసారి ఎలా ఉంటుంది అన్న దానికి అయిపోయి మళ్ళీ డ్రగ్ అడిక్ట్ అయిపోతున్నారు. అందరూ కూడా మంచి ఫ్యామిలీస్ నుండి వస్తున్నారు. సో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఎంజాయ్ చేయాలన్న కాన్సెప్ట్తో వచ్చి 4 తెచ్చుకున్నారు. ఒకటి ఫస్ట్ అని చెప్పేసి పీసెస్ చేసుకొని ఒకటి కన్జ్యూమ్ చేశారు. ఈ స్టాంప్ పేపర్ లాగా ఇలా ఉన్నాయి కదా, కట్ చేసేసుకొని ఒకటి కన్జ్యూమ్ చేసేస్తారు. నాలుక మీద పెట్టుకుంటారు. దాన్ని మత్తు ఒక 7 hours ఉంటుందంట, 7-8 hours ఉండి ఓన్లీ మ్యూజిక్ వింటే అదో లోకం ఉంటుందంట. సో ఇలా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో ఒక ట్రిప్ అని చెప్పేసి తెచ్చుకున్నారు. నైట్ 3 పీసెస్గా చేసేసుకొని నాలుక మీద పెట్టుకొని దే హ్యాడ్ ఇట్ అనమాట. గంజాయి, సిగరెట్స్తో గంజాయి అది అవన్నీ కూడా అక్కడనే తీసుకొచ్చారు, గ్రామంలోనే తీసుకొచ్చారు. ఇవి ఎంత బుక్స్లో పెట్టేసుకొని వచ్చేసుకున్నారు అంతే. యూ కాంట్ ఈవెన్ డిటెక్ట్ కదా, ఇది బుక్లో పెట్టేస్తే మనం కూడా అల్లెస్ అంటే యూ గో త్రూ ఇట్ వెరీ స్పెసిఫికలీ మనకు తెలియదు. స్టాంప్ లాగే ఉంటుంది ఎల్ఎల్సి స్టాంప్స్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కొణిజేటి రోసయ్య ఎనలేని సేవలు చేశారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరి తెలిపారు. అవినీతికి తావులేని రాజకీయ ప్రస్థానం కొణిజేటి రోసయ్యకు సొంతమన్నారు. తాను చేపట్టిన పదవులకు రోసయ్య బన్నె తెచ్చారని కొనియాడారు. గుంటూరు నగర ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఆర్ అగ్రహారం కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం కళ్యాణ మండపంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య సంతాప సభ జరిగింది. సందర్భంగా కొణిజేటి రోసయ్య చిత్రపటానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళిగిరి, ఆర్యవైశ్య ప్రముఖులు దేవరశెట్టి సత్యనారాయణ, రాయపురపు అశోక్, గురూజీ, గౌరీశంకర్ పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిరి మాట్లాడుతూ రోసయ్య జీవితాన్ని ఆవిష్కరించారు. రోసయ్య రాజకీయ వారసత్వాన్ని ఆర్యవైశ్యులు అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. మహానేత వైఎస్ఆర్ రోసయ్య జోడీ అనేక సంక్షేమ పథకాలకు వారధిగా మారిందన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు భాస్కర్, ఆత్మకూరి నాగేశ్వరరావు, శివనాగేశ్వరరావు, రామకృష్ణ, ఆతుకూరి నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య ముద్దుబిడ్డ, అజాత శత్రువు, మాజీ ముఖ్యమంత్రి వర్లు, మాజీ గవర్నర్ పెద్దలు కొణిజేటి రోసయ్య గారు మరి నిన్న పొద్దున మరి మరణించడం చాలా బాధ కలిగించే విషయం. మరి ఎన్నో పదవులకి ఆయన చేసినా సరే ప్రతి పదవిని కూడా మరి ఆ పదవికి తెచ్చిన వ్యక్తి, మహా వ్యక్తి ఆయన. మరి సుదీర్ఘమైన రాజకీయ జీవితం, మరి సుమారు 55 సంవత్సరాలు తన రాజకీయ జీవితంలో స్టూడెంట్ లైఫ్ నుండి కూడా మరి పాలిటిక్స్లో ఉంటాం. మరి మొట్టమొదటిసారిగా 1968లో మరి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీలో గెలవడం, ఎమ్మెల్సీగా మరి చట్టసభల్లోకి అడుగు పెడుతున్నాం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కాలక్రమేణా మరి కాంగ్రెస్లోకి రావడం, మరి ఎంతోమంది మరి అప్పుడు చీఫ్ మినిస్టర్స్కి బాసటగా నిలిచి ఈ రాష్ట్రానికి మరి ఎనలేని సేవ చేసిన మహా వ్యక్తి ఆయన కొణిజేటి రోసయ్య గారు. మరి అందరికీ కూడా తెలుసు, ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు మరి ఎప్పుడైనా సరే ఏ తెలుగు బిడ్డను అడిగినా ఆర్థిక శాఖ మంత్రి అంటే టక్కన గుర్తొచ్చే పేరు కొణిజేటి రోసయ్య గారు. మరి అలానే ఆర్థిక శాఖని మరి అంతే రకంగా ఎంతో కేర్ఫుల్గా మరి తీసుకురాబట్టి ఒక సంవత్సరం ఆల్మోస్ట్ 360 రోజు ఒక ఓడి కూడా వాడిన పరిస్థితి లేదు. రోసయ్య గారు మరి ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు అంత కఠినంగా మరి ఆర్థిక శాఖను కూడా మరి ఆయన చూసుకురావడం మనందరికీ తెలుసు. మరి అలాగే మరి రాజశేఖర రెడ్డి గారు ఆయన అంత ఆత్మీయంగా ఉంటారు మనందరికీ తెలుసు.
మరి వాళ్ళిద్దరి కలయికతో ఈ రాష్ట్రం ఆ రోజు మంచి అభివృద్ధి సాధించడంలో మరి కీలక పాత్రగా, ఎందుకంటే ఆ రోజు సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రీఎంబర్స్మెంట్స్ కానివ్వండి, పెద్ద పెద్ద పథకాలు ప్రవేశపెట్టినప్పుడు మరి అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా రోసయ్య గారు మరి ఆయన ఎంతో మరి చేయబట్టి ఈరోజు అన్ని పథకాలు కూడా సంక్షేమ పథకాలు ఆ రోజు అంత ప్రజల్లోకి వెళ్ళినాయి. మరి అదే బాట ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అదే బాటలో సంక్షేమ పథకాలు చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి అలాగే రోసయ్య గారు నిజంగా మా మధ్య లేకపోయినా ఒక ఆర్యవయసుడు మేము అందరం కూడా గర్వపడుతున్నాం ఆయన చూసి, ఒక ఆర్యవయసుడుగా. ఎందుకంటే అంత సుదీర్ఘమైన రాజకీయం, మరి ఈ సమకాలికంలో అలాంటి అంత మంచి రాజకీయ నాయకుడు వస్తాడా, లేకపోతే అంత చేసే పరిస్థితులు ఉన్నాయి. ఒక వైట్ పేపర్ ఏ రోజైతే మరి ఆయన రాజకీయాల్లో కాలంకరటం చేశారు, అప్పటి నుండి ఇప్పటికి కూడా ఒక మచ్చ లేకుండా ఆయన రాజకీయ జీవితం పడ్డాడు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం రాజకీయాల్లో బురద జల్లడం అనేది, మరి ఎలాంటి బురద కూడా లేకుండా ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన 55 సంవత్సరాలు రాజకీయ చేస్తుంటే మరి ఆయన ఒక స్పెషల్ మనిషి అని మనం డెఫినెట్గా మనం చెప్పుకోవచ్చు. మరి ఆయన మా మధ్యలో లేకపోయినా నాయసాయాలతో మేమందరం కూడా ఆయన అడుగు జాడల్లో ముందుకెళ్తామని తెలుసు. మరి అలాగే వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటాం. కార్తీక మాస పూజలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. పంచాక్షరి మంత్రమైన ఓం నమః శివాయ నామస్మరణతో శైవ క్షేత్రాలు 30 రోజుల పాటు శివోహంతో ఊగిపోయాయి. ఈ నెల రోజుల పాటు తెల్లవారుజామునే భక్తులు కార్తీక దీపారాధన చేసి భక్తి పారవశ్యంతో ఉప్పొంగిపోయారు. కార్తీక మాసం చివరి రోజుకు రాగానే గుర్తు వచ్చేది పోలీస్ వర్గం. కార్తీక మాసం ముగింపు సందర్భంగా భక్తులు తెల్లవారుజామున లేచి నదిలో స్నానమాచరించి నేతిలో ముంచిన ఒత్తులతో అరటి దొప్పలతో దీపాలను వెలిగించి నదుల్లో వదులుతారు. భగవంతుని ముందు ఉసిరికాయలపై కార్తీక దీపాలను వెలిగించడం సాంప్రదాయంగా వస్తుంది. ఆరగ్రహారం రామనామ క్షేత్రంలోని కోనేరులో భక్తులు కార్తీక దీపాలను పోలీస్ వర్గంకు పంపే కార్యక్రమంలో పోటెత్తారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రజలు నిర్వహించుకున్నారు. అలాగే సంపత్ నగర్ శంకరమఠంలోని పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస చివరి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు కొనసాగాయి. సందర్భంగా వేద పండితులు నరసింహాచార్యులు మాట్లాడుతూ పోలీస్ వర్గం విశిష్టతను గురించి వివరించారు. మాసహ అన్నారు. కృత్తికా నక్షత్రం పూర్ణిమ నాడు కలిగిన మాసం కనుక కార్తీక మాసం అన్నారు. కృత్తికా నక్షత్రం తేజోవంతమైనటువంటిది, దీప్తిమంతమైనటువంటిది, చక్కగా అగ్ని సదృశమైనటువంటిది కనుక ఈ మాసంలో శివకేశు అభేదమైన మాసం కనుక శివుడికి అభిషేకం చేసిన, విష్ణుమూర్తికి పూజా కార్యక్రమాలు కొనసాగించినప్పటికీ కూడా చక్కగా స్వామి కటాక్షం పరిపూర్ణంగా అందినటువంటి వారై ఇహలోకంలో సమసుఖాలు పొందుతూ ఉంటారయ్యా అన్నాడు. మాసమంతా పరిపూర్ణమైన తర్వాత పూర్ణ స్వర్గానికి పంపిస్తూ ఉంటుంటారు. ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి తల్లి ఆ విధంగా చక్కగా స్వర్గానికి వెళ్ళడం అదృష్టంగా భావిస్తూ చక్కగా ఆమె కూడా అలా తరించిన భావనతో ఉన్నటువంటి వారే ప్రతిరోజు ఇవాళ ఒక దీపం ఆ విధంగా వెలిగించినటువంటి వారే నీళ్ళల్లో ఆ దీపాన్ని ఆ విధంగా నమస్కారం పెట్టుకొని పూర్ణ స్వర్గం వెళ్ళిందో తను కూడా వెళ్ళాలని కోరుకుంటూ కార్యపరిపూర్ణం చేసుకుంటారు. కనుక ఈరోజు విశిష్టమైనటువంటిది. ఈరోజు మాసాన మార్గశీర్షం అంటూ మార్గశిరం ప్రారంభమైంది కనుక ధనుర్మాసం ఈ నెలలోనే వస్తుంది కనుక అందరూ చక్కగా ఈ మాసం సద్వినియోగం చేసుకున్నటువంటి వారై తరించవలసిగా కోరుకుంటున్నమాట. శుభం భూయాత్ మంగళమహత్. సుప్రసిద్ధ గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన మధుర గీతాలు ఎప్పటికీ ప్రజల మదిలో అజరామరంగా నిలిచిపోతాయని జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ఆయన సంగీత ప్రపంచంలో రారాజుగా వెలుగొందడం విశేషమని కొనియాడారు. సుమారు 10,000కు పైగా అనేక రకాల పాటలు పాడి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. అలనాటి మహాగాన గంధర్వుడు ఘంటసాల శత జయంతి ఉత్సవాలు జిల్లా కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో జిల్లా పాలనా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా సంయుక్త కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. సందర్భంగా ఘంటసాల వెంకటేశ్వరరావు చిత్రపటానికి ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన్ని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఘంటసాల శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఘంటసాల శత జయంతి వేడుకలు జరుగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో డిఆర్ఓ కొండయ్య, డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ నాయుడు, స్టెప్ సిఇఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. చిన్నప్పుడే ఘంటసాల గారి వేషాలు గారికి చిన్నప్పటి నుంచి సంగీతం ఎలాగైనా సంగీతంలో మంచి ప్రావీణ్యం సాధించాలనే ఉద్దేశంతో కొంత వయసు వచ్చిన తర్వాత ఇంట్లో కూడా ఎవరికి తెలియకుండా ఏదో తన దగ్గర ఉన్నటువంటి ఉంగరం ఏదో పెట్టుకొని ఎవరికి చెప్పకుండా విజయనగరంలో ఉన్నటువంటి కళాశాలలో వెళ్ళి సంగీతం అభ్యసించాలనేటువంటి కోరికతో వెళ్ళడం జరిగింది. వెళ్ళినా కూడా అక్కడ కూడా అప్పటికి ఆ కళాశాలకు సెలవులు కాబట్టి
తర్వాత వేరే అభిప్రాయాన్ని అంటే ఈరోజు డిసెంబర్ 4వ తారీఖు నాడు ఆయన జన్మదినం, అంటే 1922వ సంవత్సరం ఆయన పుట్టిన సంవత్సరం. ఈరోజు 21 డిసెంబర్ ఆయన పుట్టినరోజు కూడా కలుపుకొని 100 సంవత్సరాల సందర్భంగా మన రాష్ట్రం అంతటా, భారతదేశం అంతటా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ముందున్న అధికారులు మరి ముఖ్యంగా సంగీత సాహిత్య అభిమానులందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో నేను భాగస్వామి అవడం చాలా సంతోషం. ఎందుకు చెప్తున్నానంటే సంగీతం సాహిత్యం రెండు అంటే చాలా ఇష్టమైన అమ్మాయిని నేను. మొదటి పోస్టింగ్ విజయనగరం జిల్లాలో, ఫస్ట్ పోస్టింగ్ ఆర్డీఓ విజయనగరం, 2 సంవత్సరాల 7 నెలలు పనిచేశాను. మళ్ళీ అదే జిల్లాలో నాకు సిఇఓ జెడ్పీగా మరొకసారి అవకాశం వచ్చింది. అప్పుడు కూడా 2 years 8 months పనిచేశాను. ఆ జిల్లాలో పనిచేసినప్పుడు మహారాజా సంగీత నృత్య కళాశాల ఉంది. ఆ కళాశాలకి మొట్టమొదటిసారి నేను సందర్శించినప్పుడు ప్రిన్సిపల్ మేడం చెప్తూ ఉన్నారు, ఘంటసాల గారు ఇదే కళాశాలలో చదువుకున్నారు, ఇదే అరుగు అంటే గుమ్మం, ఈ గుమ్మం పైన కూర్చున్నారు, ఈ గదిలో ఉండేవారు. అంటే ఒక్కొక్కటి పూర్వపు రాజుగారి గజపతి రాజుల గారి కట్టడాలు కాబట్టి ఒక్కొక్కటి ఇలా స్పృశిస్తూ ఉంటే ఎంత అనుభూతి అంటే ఘంటసాల గారు ఇక్కడే చదువుకున్నారా, అంత సంగీతం, అంత మధురమైన గొంతు. తెలుగు, కన్నడ, మలయాళంలో ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, పద్యాలు, పాటలు, ఎంతో మంది పెద్ద పెద్ద హీరోస్ అందరికి గాత్రం ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి ముందు, భగవంతుని ముందు పాడే అవకాశం, యునైటెడ్ నేషన్స్ లో పాడే అవకాశం. ఈ రోజుకి మనం వారిని తలుచుకుంటున్నాము. ఎంతో మంది భావితరాల వారి స్ఫూర్తి పొంది, డిరారో గారు చెప్పారు, ఇప్పటికీ కూడా పాడతా తీగాలో పిల్లలు ఘంటసాల గారి పాటల్ని పాడి చాలా మంది సక్సెస్ పొందిన వాళ్ళు ఉన్నారు. గాయకుడు, గాన గంధర్వుడు, భరతమాత ముద్దు బిడ్డ, ఆంధ్రుల అభిమాన గాయకుడు, పాటల దేవుడు, మాస్టారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ జిల్లా సంయుక్త కలెక్టర్ గారు శ్రీమతి రాజకుమారి ఐఏఎస్ వారికి, అలాగే నా మిత్రులు జిల్లా రెవెన్యూ అధికారి, అసలు మన వెంకటేశ్వరరావు గారిని దేవుడుగా కొలిచేటువంటి వ్యక్తి కొండయ్య గారికి, అలాగే సిఇఓ స్టెప్ వారికి, వేదిక మీద ఉన్నటువంటి ఏఓ గారికి, అలాగే మిగతా ఉన్నతాధికారులకు, వేదిక ముందు ఉన్నటువంటి అధికారులకు, ఘంటసాల అభిమానులకు అందరికీ కూడా నమస్సమాంజలు తెలియజేస్తున్నాం. మన కొండయ్య గారు చెప్పినట్లు ఎంతసేపు చెప్పుకున్నా కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆ 35 సంవత్సరంలో ఆయన మనకు అందించినటువంటి ఆ గాన మాధుర్యం, ఈ ప్రపంచం ఉన్నంత వరకు, ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో కూడా వినువీధిలో కిందనే కాదు పైన కూడా వినిపిస్తూ ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం శాసనసభను కౌరవ సభగా మార్చిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ ఆరోపించారు. ప్రజా సంక్షేమంపై మాట్లాడే ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే విధంగా ఈ కౌరవ సభ ఉందని ధ్వజమెత్తారు. వైసీపీ ఆగడాలకు అంతం పలికే విధంగా ప్రజా వ్యతిరేకత ప్రభుత్వానికి తెలిసేలా టీడీపీ ఆధ్వర్యంలో గౌరవ సభ నిర్వహిస్తున్నామని ప్రకటించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఆడపడుచుల ఆత్మగౌరవ సభ గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, గుంటూరు తూర్పు ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్, దాసరి రాజా మాస్టర్, డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై నానాటికి అత్యాచారాలు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ ప్రజావేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడతామని ప్రకటించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ సభగా పిలువబడేటువంటి శాసనసభను జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోకి వచ్చిన తర్వాత గౌరవ సభగా మార్చినటువంటి పరిస్థితిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 కోట్ల ఆంధ్రులకు తెలియజేసే విధంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా
గౌరవ సభ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సీనియర్ నాయకులు, మహిళా నాయకులతో కలిసి సన్నాహక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని క్షేత్రస్థాయిలో గౌరవ సభ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉంది. 151 మంది ఎమ్మెల్యేలను గౌరవ సభగా పిలువబడేటువంటి అసెంబ్లీలో కూర్చోబెట్టి ప్రజా సమస్యలను గాలి కుదిలేసి నిత్యం ప్రజల మీద, ప్రజా సమస్యల మీద లేవనెత్తుతున్నటువంటి అంశాలని ప్రతిపక్ష నాయకులను గొంతు నొక్కే కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వ ఆగడాలకు అంతం పాడే విధంగా ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను ప్రభుత్వానికి తెలియజేసే విధంగానే ఈరోజు ఈ గౌరవ సభ కార్యక్రమాల్ని క్షేత్రస్థాయిలో చేపట్టడం జరుగుతూ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కొణిజేటి రోసయ్య జీవితాన్ని నేటి తరం రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కొణిజేటి రోసయ్య స్వాతంత్ర సమర యోధుడిగా, ప్రజాప్రతినిధిగా రాష్ట్రానికి అనేక సేవలు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కొణిజేటి రోసయ్య సంతాప సభ జరిగింది. సందర్భంగా రోసయ్య చిత్రపటానికి ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, ఉస్మాన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రోసయ్య జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన గొప్ప ఆర్థిక మంత్రిగానే ప్రజలందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో 15 సార్లు ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కిందని కొనియాడారు. రోసయ్య గుంటూరు జిల్లా వాసి కావడం మనందరి అదృష్టమన్నారు. ప్రత్యేకించి 2007లో నేను శాసనమండలికి ఎన్నికైన దగ్గర నుండి ఆయన ఆర్థిక మంత్రిగాను, తర్వాత ముఖ్యమంత్రిగాను అనేక పర్యాయాలు వారిని కలవడం జరిగింది. ముఖ్యంగా శాసనమండలి అంటే చాలా ఇష్టపడేవాడు. ఆయన రాజకీయ జీవితంలో దాదాపు 20 ఏళ్ల పాటు శాసనమండలి సభ్యులుగానే ఉన్నారు. ప్రధానంగా ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సిన 2-3 విషయాలు. ఒకటి, రాజకీయ విలువలు. ఈరోజు రాజకీయ విలువల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, కానీ ఆయన ఆ విలువలకి ప్రాధాన్యత ఇచ్చారు. అట్లాగే మనుషుల పట్ల, మన ప్రాంతం పట్ల ఆయనకి ఎంతో అభిమానం. ఎప్పుడు కలిసినా కానీ ప్రాంతంలో వాళ్ళ గురించి అడుగుతూ ఉండేవాళ్ళు. అలాగే ముఖ్యంగా 2007 తర్వాత మేము కలిసినప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉండి, ఈయన ఆర్థిక మంత్రిగా ఉండి ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఒక బాధ్యత ఆయన వహించారు. దాదాపు ఆర్థిక మంత్రిగా బహుశా దేశ చరిత్రలో ఎవరు కూడా అన్ని బడ్జెట్లు సమర్పించుండరు. అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మరి వయసు రీత్యా వారు మరణించారు. వారి మృతికి మరోసారి మా పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మేము 2007లో శాసనమండలి ఏర్పడినప్పుడు మేము 7 సభ్యులు ఉండేవాళ్ళం. తుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వరం గారు వాళ్ళు ఎంతో అభిమానించేవాడు. ఆయనకి పీడీఎఫ్ తరఫున ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తారు. జోహార్ కొంజేటి రోసయ్య గారు, జోహార్ కొంజేటి రోసయ్య గారు. ఈ ఆఫీస్లోకి రాగానే రోసయ్య గారు మేము కలిసి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఆఫీస్ నిర్మాణం లేనటువంటి రోజుల్లో చిన్న పెంకుటిల్లాగా ఉండేది, చెట్టు ఉండేది, ఇక్కడ కూర్చుండేవాళ్ళం. ఆనాటి నుంచి రోసయ్య గారు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి గుంటూరులో ఈ ఆఫీస్ నిర్మాణం కోసం జిల్లా వ్యాప్తంగా పర్యటన చేసి అనేక మంది వద్ద డొనేషన్స్ తీసుకోవటం జరిగింది. అట్లాగే తెనాల్లో కూడా లాంగ్ బ్యాక్ ఉండేదన్నమాట కాంగ్రెస్ ఆఫీసు స్వాతంత్రానికి పూర్వం. అక్కడ కూడా డిమాలిష్ అయినటువంటి పరిస్థితుల్లో తెనాల్లో కూడా కాంగ్రెస్ ఆఫీస్ని నిర్మాణానికి సంబంధించి పూర్తి సహకారం అందజేశారు రోసయ్య గారు. రోసయ్య గారు గుంటూరు జిల్లా వాస్తవ్యులుగా, వేమూరులో జన్మించినటువంటి వ్యక్తిగా, హిందూ కాలేజీలో విద్యాభ్యాసం చేసినటువంటి వ్యక్తిగా మనందరికీ కూడా చిరపరిచితులు, సన్నిహితులు. రోసయ్య గారు
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుంటూరులో కొణిజేటి రోసయ్య విగ్రహ ఏర్పాటుకు చర్యలు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వెల్లడి. కేంద్రం నుండి రాష్ట్రానికి మరిన్ని నిధులు, బీజేపీ అధ్యక్షులు వీర్రాజు స్పష్టీకరణ. డ్రగ్స్ సేవిస్తున్న 3 యువకులను అరెస్ట్ చేసిన నగరంపాలెం పోలీసులు. ఇవి నాటి ఎస్ న్యూస్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.